చేసిన పనికి చెక్ ఇవ్వమంటే లంచం అడిగిన పెద్ద శంకరంపేట మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఠలరెడ్డిని శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్ద శంకరంపేట పట్టణంలో 2022-23 సంవత్సరంలో గ్రామ పంచాయతీ నిధుల నుండి మురికి కాలువల నిర్మాణానికి 2,95,000 రూపాయలు మంజూరు కాగా పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారు. ఇందుకు గాను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు 1,95,700 రూపాయల పనులు జరిగినట్టు ఎంబీలో నమోదు చేసి సదరు కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ తాను చేసిన పనికి చెక్కు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఠలరెడ్డిని కోరగా ఆయన 20,000 రూపాయల లంచం ఇస్తేనే చెక్ ఇస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ 15,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నట్టు ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు పేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్ 15,000 రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఎంపీడీఓపై కేసు నమోదు చేసి హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 22-23లో కంప్లీట్ అయిన తర్వాత ఎంబుక్ కూడా మెజర్మెంట్ అవుతుంది. అయిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం కాంట్రాక్ట్ వర్క్ 2,92,000. అతనికి రావాల్సిన అమౌంట్ 1,95,747 రూపీస్. దానికి ఎంపీఓ గారు చెక్ ఇష్యూ చేయాలి. చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి as per the procedure he has to give check about 1,95,000. దానికి చెక్ ఇష్యూ చేయడానికి ఫస్ట్ 20,000 డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత 15,000 డిమాండ్ చేస్తాడు. ఆ డిమాండ్ చేసిన తేదీ వచ్చి 25/5/2025. ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ ఇవ్వు. తదుపరి యాక్షన్ ఏమంటుందో అమౌంట్ 15,000 కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సార్ ఒక లైన్ జమ్ము కూడా ఎవరు ఎంపీఓ గారు విఠల్ రెడ్డి. ఫిర్యాదు పేరు చెప్పాము. ఆఫ్ ద రికార్డ్.